హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే ఎడ్యుకేషన్ ఫిజిక్ వీడియోలో తెలంగాణలో నిరుద్యోగులకు ఒక మంచి శుభార్త చెప్పుకోవచ్చు. టీఎస్పీఎస్సీ తరపు నుంచి గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదలైంది. అందులో చాలామంది ఫ్రెషర్స్కు ఇప్పుడే డిగ్రీ కంప్లీట్ చేసి గ్రూప్ 1 ఉద్యోగం పొందాలనుకున్న వారికి అసలు ఏ విధంగా గ్రూప్ 1 ఉద్యోగాలు సాధించాలి, అసలు ఏ విధంగా ప్రిపేర్ కావాలి, దానికి సంబంధించి సరైన గైడెన్స్ లేదు. సో వారందరి కోసం ఎవరైతే గ్రూప్ 1 పోస్ట్కు కొత్తగా ట్రై చేస్తున్నారో వారి కోసం అసలు గ్రూప్ 1 ఉద్యోగం ఏ విధంగా సాధించాలి, అసలు ఎగ్జామినేషన్ సంబంధించి పరీక్షా విధానం ఏ విధంగా ఉంటుంది, సిలబస్తో పాటు ఇంపార్టెంట్ బుక్స్, అసలు ఏ విధంగా ఈ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ప్రిపేర్ కావాల్సి సంబంధించి పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం. మీలో అయితే మన ఛానల్ మొదటిగా విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్లో ఎప్పుడు అప్లోడ్ చేసే ఇంపార్టెంట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉంటారు. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఆలు బోర్డు వారు ఇండియన్ ఎకానమీలో ఇంపార్టెంట్ టాపిక్ అయిన రోల్ ఆఫ్ ఇండియన్ బ్యాంక్స్ అండ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ డెవలప్మెంట్ ప్రాసెస్ సంబంధించి ఈ టాపిక్ సంబంధించి ఫ్రీ ఈ బుక్ని నిరుద్యోగుల కోసం ఉచితంగా అందిస్తున్నారు. సో ఈ బుక్ వచ్చేసి మీకు ఈఎస్ఐసి రీసెంట్గా విడుదల చేసిన నోటిఫికేషన్స్తో పాటు గ్రూప్ 1 సంబంధించి ఇండియన్ ఎకానమీ టాపిక్లో ఎంతగానో ఉపయోగపడుతుంది. కావున ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో అఫిషియల్ లింక్ ప్రొవైడ్ చేస్తాం. ఆ లింక్ ద్వారా మీరు ఈ ఫ్రీగా ఈ బుక్ను డౌన్లోడ్ చేసుకొని మీ ప్రిపరేషన్కి ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఒకసారి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ వివరాలను బ్రీఫ్గా చూసినట్లయితే దాదాపు 503 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. సో ఈ నోటిఫికేషన్ ద్వారా దాదాపు 18 శాఖలకు చెందిన పోస్టులను భర్తీ చేయనున్నారు. సో ఇందులో డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీతో పాటు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ మరియు అతి ఎక్కువగా ఎంపీడీఓ పోస్టులు 121 పోస్టులు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదలైంది. ఈసారి ఇంటర్వ్యూ లేకుండానే పోస్టులను భర్తీ చేయనున్నారు. మే 2 నుంచి మే 31 వరకు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంది. సో ఈసారి గ్రూప్ 1లో ఒక పోస్టుకి 50 మంది చొప్పున మెయిన్ ఎగ్జామినేషన్కి అయితే షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఒక పోస్టుకి 50 మంది చొప్పున మెయిన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఈసారి గ్రూప్ 1 పరీక్షా విధానం చూసినట్లయితే మొదటగా అప్లై చేసుకున్న క్యాండిడేట్ సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. సో అందులో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ సంబంధించి ఆబ్జెక్టివ్ టైప్లో 150 క్వశ్చన్, 150 మార్కులు, 2.5 అవర్స్ డ్యూరేషన్లో ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్వాలిఫై ఒక పోస్టుకు 50 మంది చొప్పున షార్ట్ లిస్ట్ అవుతారో వారికి మెయిన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు. టోటల్గా డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది. ఇందులో జనరల్ ఇంగ్లీష్ సంబంధించి క్వాలిఫైయింగ్ టెస్ట్గా చెప్పుకోవచ్చు. 3 గంటలు 150 మార్కులకు గాను పేపర్ 1 జనరల్ వ్యాసం 3 గంటలు 150 మార్కులు, పేపర్ 2 3 గంటలు 150 మార్కుల చొప్పున మొత్తంగా 6 పేపర్లకు సంబంధించి ఒక్కో పేపర్కు 3 గంటలు 150 మార్కుల చొప్పున టోటల్గా గ్రూప్ 1 మెయిన్స్లో 900 మార్కులకు గాను ఈ గ్రూప్ 1 మెయిన్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ గ్రూప్ 1 ఎంపిక విధానంలో భాగంగా చూసినట్లయితే మొదటగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మరియు మెయిన్ ఎగ్జామినేషన్, దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 సంబంధించి ప్రిలిమినరీ సిలబస్లో భాగంగా చూసినట్లయితే కరెంట్ అఫైర్స్ సంబంధించి నేషనల్, ఇంటర్నేషనల్, రిలీజియన్ కరెంట్ అఫైర్స్తో పాటు మరియు అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు మరియు జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భారతదేశం సాధించిన విజయాలు, పర్యావరణ సమస్యలకు సంబంధించి విపత్తు నిర్వహణ, నివారణ మరియు ఉపశమన వ్యూహాలు, భారతదేశ ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధి, ప్రపంచ భౌగోళిక శాస్త్రం, భారతీయ భౌగోళిక శాస్త్రం మరియు తెలంగాణ రాష్ట్ర భౌగోళిక శాస్త్రం సంబంధించి టాపిక్ నుంచి మరియు భారతదేశ చరిత్ర, సాంస్కృతిక వారసత్వం మరియు భారతదేశంలో పాలన మరియు పబ్లిక్ పాలసీ, తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు మరియు సాహిత్యం నుంచి మరియు తెలంగాణ రాష్ట్ర విధానాలు, సామాజిక మినహాయింపు, హక్కుల సమస్యలు మరియు సమగ్ర విధానాలు మరియు తెలంగాణ భారత రాజ్యాంగం మరియు రాజకీయాలు, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్ అనే టాపిక్ నుంచి మొత్తంగా ఈ 13 టాపిక్స్ నుంచి మీకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ గ్రూప్ 1 మెయిన్ ఎగ్జామినేషన్ సిలబస్లో భాగంగా మొదటగా జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ టెస్ట్లో స్పాటింగ్ ఎర్రర్, స్పెల్లింగ్ అండ్ పంక్చుయేషన్స్ మరియు ఫిల్లింగ్ ద బ్లాంక్స్, రీరైటింగ్ ఆఫ్ సెంటెన్సెస్ మరియు డైరెక్ట్ రిపోర్టెడ్ స్పీచ్ మరియు కాంప్రహెన్షన్, ప్రొసైజ్ రైటింగ్, ఎక్స్పాన్షన్ మరియు లెటర్ రైటింగ్ సంబంధించిన టాపిక్ నుంచి జనరల్ ఇంగ్లీష్లో ఇది క్వాలిఫైయింగ్ టెస్ట్గా చెప్పుకోవచ్చు. సో ఇందులో వచ్చిన మార్కులను ఫైనల్ మెరిట్ లిస్ట్లో పరిగణించారు. సో ఇది జనరల్ ఇంగ్లీష్ పేపర్ వచ్చేసి టోటల్గా క్వాలిఫైయింగ్ టెస్ట్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పేపర్ 1లో భాగంగా జనరల్ ఎస్ఏలో 150 మార్కులకు గాను 3 గంటల డ్యూరేషన్లో కండక్ట్ చేశారు. సమకాలిక సామాజిక అంశాలు, సమస్యలు మరియు ఆర్థిక అభివృద్ధి, న్యాయపరమైన అంశాలు మరియు భారత రాజకీయ స్థితిగతులు, భారతీయ చరిత్ర, సాంస్కృతిక వారసత్వం మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి, విద్య, మానవ వనరుల అభివృద్ధి అనే టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే జనరల్ ఎస్ఐ నుంచి రావడం జరుగుతుంది. నెక్స్ట్ పేపర్ 2లో భాగంగా హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ సంబంధించి 150 మార్కులకు గాను 3 గంటల వ్యవధిలో ఎగ్జామినేషన్ని పేపర్ 2 కండక్ట్ చేశారు. భారతదేశ చరిత్ర, సంస్కృతి, ఆధునిక యుగం సంబంధించి 1757 నుంచి 1947 వరకు ఉన్న సంఘటనలు మరియు
తెలంగాణ చరిత్ర, సాంస్కృతిక వారసత్వం మరియు భారతదేశం, తెలంగాణ జాగ్రఫీ అనే టాపిక్స్ నుంచి మీకు పేపర్ 2లో రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ పేపర్ 3లో భాగంగా ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం, పరిపాలన సంబంధించి 150 మార్కులు 3 గంటల డ్యూరేషన్లో ఈ పేపర్ 3ని కండక్ట్ చేస్తారు. ఇందులో భారతీయ సమాజ నిర్మాణం అంశాలు, సామాజిక ఉద్యమాలు మరియు భారత రాజ్యాంగం, పరిపాలన అనే అంశాలకు సంబంధించి ఈ పేపర్ 3లో రావడం జరుగుతుంది. పేపర్ 4లో భాగంగా ఎకానమీ అండ్ డెవలప్మెంట్లో సంబంధించి 150 మార్కులు 3 గంటల డ్యూరేషన్లో ఈ పేపర్ని అటెంప్ట్ చేయాల్సి ఉంది. సో ఇందులో భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి మరియు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి మరియు పర్యావరణ సమస్యలకు సంబంధించి పేపర్ 4లో ఈ అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ పేపర్ 5లో సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ, డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించి 150 మార్కులకు గాను 3 గంటల డ్యూరేషన్లో ఈ టాపిక్స్ నుంచి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, పాత్ర మరియు ప్రభావం మరియు విజ్ఞాన శాస్త్ర వినియోగంలో ఆధునిక పోకడలు మరియు డేటా ఇంటర్ప్రిటేషన్ మరియు సమస్య పరిష్కారం సంబంధించిన టాపిక్స్ నుంచి పేపర్ 5లో రావడం జరుగుతుంది. ఫైనల్గా పేపర్ 6లో భాగంగా తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం సంబంధించి 150 మార్కులకు గాను 3 గంటల డ్యూరేషన్లో అటెంప్ట్ చేయాల్సి ఉంది. తెలంగాణ తొలి దశ సంబంధించి 1948 నుంచి 1970 వరకు మరియు తెలంగాణ ఉద్యమ దశ సంబంధించి 1971 నుంచి 1990 వరకు మరియు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశ సంబంధించి 1991 నుంచి 2014 వరకు. సో ఈ విధంగా ఈ 3 అంశాల నుంచి పేపర్ 6లో మీకు జనరల్ ఎస్సైస్ సంబంధించి రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ అసలు ఏ పుస్తకాలు ఫాలో కావాల్సి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్లో భాగంగా చూసినట్లయితే పేపర్ 1 సంబంధించి జనరల్ ఎస్సేలో వ్యాసరచనకు సంబంధించి వివిధ వార్తాపత్రికల సమాచారం మరియు డైలీ న్యూస్ పేపర్స్ ఎడిటోరియల్ కాలమ్స్తో పాటు యోజన, కురుక్షేత్ర సంబంధించి మ్యాగజైన్స్ను ఫాలో కావాల్సి ఉంది. నెక్స్ట్ పేపర్ 2లో వచ్చేసి భారతదేశ చరిత్ర, సంస్కృతికి సంబంధించి తెలుగు అకాడమీ మరియు ఎన్సీఆర్టీ పుస్తకాలను ఫాలో కావాల్సి ఉంది. తెలంగాణ చరిత్ర, సంస్కృతికి సంబంధించి తెలుగు అకాడమీ పుస్తకాలతో పాటు భారతదేశ తెలంగాణ భౌగోళిక శాస్త్రం సంబంధించి తెలుగు అకాడమీ పుస్తకాలతో పాటు భారతదేశ సర్వే బడ్జెట్ 2022-23 మరియు తెలంగాణ సర్వే బడ్జెట్ 2022-23 సంబంధించి ఈ విధంగా ఫాలో కావాల్సి ఉంది పేపర్ 2 కోసం. పేపర్ 3లో భాగంగా భారతదేశ సమాజ నిర్మితి సంబంధించి తెలుగు అకాడమీ పుస్తకాలను ఫాలో కావాల్సి ఉంది. నెక్స్ట్ భారత రాజ్యాంగం సంబంధించి తెలుగు అకాడమీ పుస్తకానికి సంబంధించి మరియు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ రాజ్యాంగ పుస్తకాన్ని ఫాలో కావాల్సి ఉంది. నెక్స్ట్ భారత పరిపాలన సంబంధించి టాపిక్ సంబంధించి అంబేద్కర్ యూనివర్సిటీ భారతదేశ పాలనా సంబంధించి ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పుస్తకాలను ఫాలో కావాల్సి ఉంటుంది. డైలీ న్యూస్ పేపర్స్ కథనాలను కూడా ఫాలో అయితే మీరు మంచి స్కోర్ అయితే చేయవచ్చు. నెక్స్ట్ పేపర్ 4లో భాగంగా భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి సంబంధించి తెలుగు అకాడమీ పుస్తకాలతో పాటు ఎన్సీఆర్టీ సంబంధించి ప్రచురణలతో పాటు తాజా ఆర్థిక సర్వే బడ్జెట్లను ఫాలో కావాల్సి ఉంది. తెలంగాణ ఎకానమీ సంబంధించి తెలుగు అకాడమీ మరియు తెలంగాణ తాజా ఆర్థిక సర్వేతో పాటు బడ్జెట్ వివరాలను ఫాలో కావాల్సి ఉంది. అభివృద్ధి, పర్యావరణ సమస్యలకు సంబంధించి తెలుగు అకాడమీ మరియు దినపత్రికలు, డైలీ న్యూస్ పేపర్ మరియు యోజన మ్యాగజైన్తో పాటు గూగుల్లో కొన్ని సెర్చ్ చేసి డైలీ అప్డేట్స్ వివరాలను తెలుసుకోవాల్సి ఉంది. నెక్స్ట్ పేపర్ 5లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ఎన్సీఆర్టీ పుస్తకాలతో పాటు డైలీ న్యూస్ పేపర్స్ వ్యాసాలను మరియు అప్డేట్స్ను ఫాలో కావాల్సి ఉంది. అన్ని యూనివర్సిటీలకు సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ లేటెస్ట్ అప్డేట్స్ను పేపర్ ప్రచురణలు అయితే ఫాలో కావాల్సి ఉంది. మరియు డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించి ఆర్ఎస్ అగర్వాల్ డేటా ఇంటర్ప్రిటేషన్ అనే బుక్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఫైనల్గా పేపర్ 6లో భాగంగా తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం సంబంధించి ఇది ఇంపార్టెంట్ పేపర్గా చెప్పుకోవచ్చు. దీనికోసం కంపల్సరీ తెలుగు అకాడమీ ప్రచురణలు మాత్రమే ఫాలో కావాల్సి ఉంది. సో ఈ విధంగా ఇక్కడ ఇచ్చిన బుక్స్ను ఫాలో అయితే కంపల్సరీ మీ గ్రూప్ 1 ప్రిపరేషన్లో ఎంతగానో ఉపయోగపడుతుంది. మెయిన్ ఎగ్జామినేషన్లో కంపల్సరీ తెలుగు అకాడమీ పుస్తకాలు మరియు ఇంపార్టెంట్ మ్యాగజైన్స్ సంబంధించి యోజన, కురుక్షేత్ర సంబంధించి డైలీ న్యూస్ పేపర్స్ను కంపల్సరీ ఎవరైతే ఫాలో అవుతారో వారు మంచి స్కోర్ అయితే సాధిస్తారు. సో ఒకసారి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఏం అవసరం, మెయిన్ ఎగ్జామినేషన్లో ఏవి ముఖ్యంగా చూసినట్లయితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో వచ్చేసి విషయ పరిజ్ఞానానికి అధిక ప్రాధాన్యం ఉంటుంది. అన్ని విభాగాలపై గట్టి పట్టు ఉండాల్సి ఉంది. ఆబ్జెక్టివ్ కోణంలో ప్రధాన దృష్టి పెట్టాలి. భౌగోళికం, జనరల్ సైన్స్ పాఠశాల స్థాయిలో నేర్చుకోవాల్సి ఉంది. రాజ్యాంగ, ఆర్థిక చరిత్ర గ్రాడ్యుయేషన్ స్థాయిలో నేర్చుకోవాల్సి ఉంది. పర్యావరణ, విపత్తు, గవర్నెన్స్ సంబంధించి ఇంటర్ స్థాయిలో నేర్చుకోవాల్సి ఉంది. ఆర్థమెటిక్, రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించి సాధన ప్రధానంగా చెప్పుకోవచ్చు. వర్తమాన అంశాలపై కరెంట్ అఫైర్స్ సంబంధించి రోజువారీ ప్రిపరేషన్లో ఉండాల్సి ఉంది. సో ఈ విధంగా ప్రిపేర్ అయితే ప్రిలిమినరీలో ఈజీగా క్వాలిఫై కావచ్చు. నెక్స్ట్ మెయిన్ ఎగ్జామినేషన్లో చూసినట్లయితే ప్రధానంగా భావ వ్యక్తీకరణ మరియు సూక్ష్మ వివరణాత్మక సమాధానాలు రాయాల్సి ఉంటుంది. సమస్య పరిష్కార శక్తి ఉండాల్సి ఉంది. ప్రామాణిక గణాంకాల జోడింపు మరియు సమయపాలన సంబంధించి నిర్దిష్ట కాలంలో సమాధానాలు ఏ విధంగా రాయాలో నేర్చుకోవాల్సి ఉంది. నిర్దిష్ట పదాల్లో సమాధానాలు రాయాల్సి ఉంది. 6 పేపర్లకు సమ ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది.
చక్కని చేతిరాత సంబంధించి హ్యాండ్ రైటింగ్ ఉండాల్సి ఉంది. దేశ రాష్ట్ర పరిస్థితులపై సమగ్ర అవగాహన ఉండాలి. సమాధానంలో స్పష్టత ఉండాల్సి ఉంది. ప్రశ్న ట్యాగ్లకు సంబంధించి బట్టి సమాధానం తీరు ఉండాల్సి ఉంది. రాజ్యాంగ చట్టబద్ధ పరిధికి లోబడి సమాధానాలు రాయాల్సి ఉంది. సమాధానంలో క్రమబద్ధత మరియు నీట్ హ్యాండ్ రైటింగ్ ఉన్నవారికి మెయిన్ ఎగ్జామినేషన్లో విజయం సాధించవచ్చు. సో ఈ విధంగా గ్రూప్ 1 సంబంధించి ఎవరైతే గ్రూప్ 1 పోస్ట్ సాధించాలనుకున్నారో వారికి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. సో ఈ వీడియోలో చెప్పిన విధంగా ప్రిపేర్ అయితే కంపల్సరీ మీరు గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో మంచి స్కోర్ సాధించి మెయిన్ ఎగ్జామినేషన్లో షార్ట్ లిస్ట్ అయ్యి ఈ గ్రూప్ 1 ఉద్యోగాలను పొందడానికి మంచి అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది వీడియోకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్. మీకు ఏమైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి, రిప్లై అవ్వబడుతుంది. మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన BSK ఎడ్యుకేషన్ ఛానల్ ఫాలో కండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.